ఒకానొక సమయంలో ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఒక ధైర్యమైన సింహం ఇంకా ఒక బలమైన ఎలుగుబంటి నివసించేది. ఒక వేసవి కాలంలో సింహం మరియు ఎలుగుబంటి నీరు త్రాగడానికి నీళ్ల దగ్గరికి ఒకేసారి వచ్చాయి. సింహం గర్జించి, నేను ఈ అడవికి రాజును, ఇక్కడ నీరు ముందు నేనే తాగాలి, నేను తాగేదాకా నువ్వు ఆగు అని చెప్పింది. ఇది విన్న ఎలుగుబంటి, ఇక్కడికి నేను ముందుగా వచ్చాను, నేనే ముందు తాగు అని చెప్పింది. సింహం ఇంకా ఎలుగుబంటి ఒకరిని ఒకరు చూసుకొని కోపం ఇంకా అహంకారంతో గొడవపడ్డాయి. ఒకదానిని మరొకటి బాగా కొట్టుకున్నాయి. ఆ గొడవ తీవ్రంగా మారింది. ఎవ్వరూ వెనక్కి తగ్గట్లేదు. ఒకదానిని ఇంకోటి బాగా గాయపరుచుకున్నాయి. రక్తం బాగా కారుతుంది. అయినా సరే వెనక్కి తగ్గలేదు. గొడవపడి సింహం ఇంకా ఎలుగుబంటి బాగా అలసిపోయాయి. ఇంతలో అక్కడి దిక్కుగా వచ్చిన వేటగాళ్ల గుంపు అలసిపోయి ఉన్న సింహం ఇంకా ఎలుగుబంటిని చూశారు. అలసిపోయి ఉండడంతో ఆ జంతువులు పోరాడలేక సులువుగా వేటగాళ్లకు దొరికిపోయాయి. ఈ కథలో నుంచి మనం గ్రహించే నీతి ఏమిటి అంటే, ఎదుటివారితో ఎప్పుడూ స్నేహంతో ఉండాలి. అహంకారం చూపిస్తే అది మనకే నష్టం.